అట్టుడికిపోతుంది. నువ్వేమన్నా చేసుకో, మేము మాత్రం ఎగ్జామ్స్ రాయం అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. రాత్రులు నిన్న ఎంత దౌర్జన్యం అంటే లాఠీ చార్జ్ చేస్తారా? మీరు వాళ్ళు అడిగింది చేయకపోగా వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా మర్డర్లు చేస్తున్నారా, మానభంగాలు చేస్తున్నారా, రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి గేట్లు వగలు కొడుతుర్రా, లేకపోతే ఓటుకు నోటు కేసుల రేవంత్ రెడ్డిని బయటికి తీసుకొచ్చినట్టు వీళ్ళని కూడా బయటికి గుంజుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏం చేసిరండి? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని ప్రతి ఒక్కరిని బతిమలాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని ప్రతిరోజు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఎవరు కనబడితే వాళ్ళని అడుక్కుంటున్నారు. అటువంటి దుస్థితికి దిగజార్చింది ప్రభుత్వం. చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు. అనవసరంగా వేసినాం రా భయ్, మా నిరుద్యోగులము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు వేసుకొని మరి తిరిగి ఊరూరు తిరిగి అవ్వా నీకు పెన్షన్ వద్దే, అమ్మ ప్లీజ్ ఎటువంటి పెన్షన్లు తీసుకోకు, మా భవిష్యత్ ఇంపార్టెంట్, మా ఉద్యోగం ఇంపార్టెంట్, మాకు ఉద్యోగాలు వస్తే మేమే మీకు ఇంత ఇస్తాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కొంతమంది వినకపోయినా బతిమలాడో కాలు పట్టుకోనో ఏదో చేసి ఊరూరు తిరిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు వచ్చినటువంటి గెలుపు పర్సంటేజ్ ఎంత? 1.7%. మర్చిపోతే రికార్డ్స్ తీసి చెక్ చేసుకోండి. ఈ 1.7% ఓట్ బ్యాంక్ మొత్తం కూడా నిరుద్యోగులదే. ఎవడు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. అర్థమైందా? సో నేను నిన్న రాత్రే మాట్లాడినా, చూసిన రోజు తెలియదు, అక్కడ వెళ్ళడం జరిగింది అశోక్ నగర్కి. సో అసలు నో వర్డ్స్, ఇంకా ఏమని తిడతాం అసలు. నాకు అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు చాలా చైల్డిష్గా, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ లేవు రేవంత్కి. గజని అయిపోయినట్టున్నాడు ఆయన. ఈరోజు ఏం మాట్లాడతాడో రేపు గుర్తుండదు, రేపేం మాట్లాడతాడో ఎల్లుండి గుర్తుండడు. మరి ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయిన ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అనుకుంటా. మతిమరుపు కేవలము ఏమంటారు, ఆ షాక్ ట్రీట్మెంట్ ఏమని ఇస్తే ఆయన ఏమేం చెప్పిండో అవన్నీ గుర్తొస్తాయి. అరే మొన్నటికి మొన్న అరే ఈ నిరుద్యోగుల గోషేంద్రబాయ్ పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడు, పొన్నం ప్రభాకర్ అన్నకి ఇవ్వండి వినతి పత్రాలు, మరి మంత్రులకు కలిసి ఇవ్వాలి వినతి పత్రాలు. అంటే నువ్వు మంత్రివి కావా, ముఖ్యమంత్రివి కావా, వేరే మంత్రులకి వినతి పత్రాలు ఇవ్వాలి. ఎప్పుడు గదన్న నువ్వు ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్పినారు? మా మంత్రులకి వెళ్ళి వినతి పత్రాలు, వాళ్ళ బాధలు ఏందో తెలుసుకోండి, అరుచుకోండి, వాళ్ళ వినతి పత్రాలు ఏందో తీసుకోండి అని చెప్పి మొత్తానికి ఒక డైలాగ్ చెప్పినావు. గట్ల డైలాగ్ చెప్పినో లేవో మరి పిలుపునియాలి కదా. నిరుద్యోగులారా, డిఎస్సి ఆస్పిరెంట్స్లారా, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎవరైతే రాస్తున్నారో బాధితులారా, ఆస్పిరెంట్స్లారా, దయచేసి రండి బాబు రండి, మాట్లాడుకుందాం, ముచ్చట్లు చెప్పుకుందాం, మీ ఇక్కట్లేందో చర్చలు జరుపుకుందామని చెప్పి ఒక అనౌన్స్ చేసి ఉంటే రాత్రి వాళ్ళకు రోడ్లకు ఎక్కాల్సినటువంటి కర్మేం పట్టింది? ఇంకా పోలీసు వాళ్ళతో తన్నులు తినాల్సినటువంటి కర్మేం పట్టింది? ఆడోళ్ళు అని కూడా చూడకుండా ఈడ్చుకపై వ్యాన్లు వేసే కర్మేం పట్టింది? ఇంతకన్నా నీచంగా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఇక మీకు తేడా ఏంది? మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని అంటున్నా నేను. నట్టేట ముంచి మోసం చేయడం అంటే దీన్నే అంటారు. అంటే ఒక రౌడీ షీటరా, లేకపోతే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఏంది అనేది అర్థం కావట్లేదు. నేను నిన్న రాత్రి అక్కడ పోయి లైవ్ పెట్టిన కాల్ అంటే చూడండి, దాంట్లో చెప్పిన ఈ రాహుల్ గాంధీకి ఏమో తెలుగు రాకపాయే, వీళ్ళకేమో హిందీ రాకపాయే, రేవంత్ రెడ్డికి వచ్చోలేదో మరి నాకు తెలియదు. మళ్ళీ ఆయన ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకోకర్లేదా? అంటే ఈయనేమో అశోక్ నగర్కి పోయి చాయ్ బిస్కెట్ తింటాడు, వీళ్ళేమో భోజనాలు కూడా చేయనీయకుండా అష్టదిగ్బంధనం చేశారు. నక్సలైట్ ఏరియానా, మావోయిస్టుల ఏరియానా అది? అంతమంది పోలీసుల రాత్రి, అంతమంది పోలీసుల ఇదేనా మీ పాలన? అంటే ఇదేనా మీ మార్పు? అంటే ఇదేనా మీరు ఇచ్చే తీర్పు? అంటే ఇదేనా? భారీ డైలాగులు చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, ఎన్నెన్నో డైలాగులు చెప్పినావు. మేము ఆన్సరబుల్. చాలాసార్లు మా న్యూస్కి కాల్ చేస్తూ ఉన్నారు, మేమేం సమాధానం చెప్పాలా? సాయంత్రము ప్రజావాణి అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సాయంత్రం ఏంది, మార్నింగ్ న్యూస్లో కాల్స్ టైం కాదు, అయినా కానీ ఎక్కడ ఏ ఛాన్స్ వదలకుండా
మా బాధితులంతా, మా ఆస్పరెంట్స్ అంతా కాల్ చేస్తూ ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. కళ్ళు తెరుచుకో, సైట్ వస్తే ఐ డాక్టర్ దగ్గరికి పో, గుడ్లు పెద్దగా చేసి అద్దాలు పెట్టుకొని చూసుకో, చెవుడు వస్తే మిషన్ పెట్టుకొని విను, వాళ్ళ ఆర్తనాదాలు నీకు వినబడతాయి, కనబడతాయి. మళ్ళా అదేమంటారు, మూడు కోతిలక్క చెడు వినొద్దు, చెడు చూడొద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా, చెడు మాట్లాడొద్దు లాగా నువ్వు చెడే వినాలే, చెడే మాట్లాడాలి. ఇవేమైనా కాన్సెప్ట్లు పెట్టుకున్నావేమో కొత్తగా, మార్పు కావాలని చెప్పి. ప్రతిసారి వాళ్ళ భవిష్యత్తుతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు. బట్ ఈ రోజున అనిపిస్తూ ఉంది, నిజంగా కేంద్ర మంత్రులు తలుచుకుంటే, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే, మరి వీళ్ళకు ఒక ట్వీట్ చేసో, లేకపోతే అట్లీస్ట్ వీళ్ళ తరపున మాట్లాడో, ప్రొటెస్ట్ చేసో, మరి ఇక్కడ కూడా ఎందుకు స్ట్రాంగ్గా వీళ్ళు మాట్లాడట్లే? కిషన్ రెడ్డి దగ్గర మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి అన్ని పుస్తకాలు కూడా తీసుకపోయి, కిషన్ రెడ్డి గారు మీకు దండం పెడతా, మరి పుస్తకాలు అన్నీ ఇన్ని గానం ఉన్నాయి పుస్తకాలు, ఇన్ని పుస్తకాలు ఒక్కొక్కరు చదవడం కాదు సార్, 20-25 పుస్తకాలు దొడ్డు అన్నీ మేము చదవాలి, ఈ 15 రోజుల్లో ఏడైతాయి సార్, 2-3 రోజుల్లో ఏమైతాయి సార్, మీకు కాలు మొక్కుతాం సార్, క్షమించాలి, జర రాత్రంతా అక్కడ తిరిగినాం కాబట్టి వాయిస్ సహకరిస్తలేదు, చాలా తక్కువ వాయిస్తో మాట్లాడుతూ ఉన్నా, నా వాయిస్ మొత్తం కూడా పోయింది. సో మీకు క్లియర్గా వస్తుందా, వినబడుతుందా లేదా కూడా నాకు తెలియదు. సో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక దయచేసి చెప్పండి. ఇట్లా లైవ్ పెట్టడం, మార్నింగ్ స్టార్ట్ చేయడం ఆలస్యం, అందరు వచ్చి పెడుతూనే ఉన్నారు కమెంట్స్. నన్ను రోజు అందరు అడుగుతున్నారు. నేను సాయంత్రం కూడా చెప్పిన, మేడం కేసు ఏమైందంటే మీ నిరుద్యోగులు వినతి పత్రం ఇవ్వండి బాస్, హైకోర్టులో మీ వినతి పత్రాలు అడుగుతున్నారు, మీరు గవర్నమెంట్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రిప్రజెంటేషన్ తపాల్లో స్టాంప్ వేసి ఇవ్వాలా, ఆ స్టాంప్ వేసి ఇచ్చిందే కోర్టులో సబ్మిట్ చేయాలా. సో మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మాకు కావాలి అని చెప్పి 2 రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నాను. ఎవరైతే ఎగ్జామ్స్ అప్లై చేసినారో లీగల్ ప్రొసీజర్కి వచ్చేసరికి దయచేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద తపాల్లో స్టాంప్ వేయించుకొని మీరు ఇస్తే దాన్ని తీసుకుపోయి కోర్టులో పిల్లేయాలి అని 2 రోజుల నుంచి చెప్తున్నా. మీరు ఎంతసేపు రోడ్ల మీదకి వచ్చి గొడవలు పడ్డము, లేకపోతే ప్రొటెస్ట్ చేయడము, మీ బాధ చెప్పుకోవడం తప్ప ఒక్కళ్ళు కూడా లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతలేరు. ఒక్కళ్ళు కూడా లీగల్గా వెళ్దాం అనేది ఒక్కళ్ళు కూడా ఆలోచన రావట్లేదు. నేను ఎంత మొత్తుకున్నా సరే ఎవరు కూడా ఇస్తలేరు. 2 days అవుతుంది నేను చెప్పబట్టి. ఎస్, ముఖ్యంగా నిన్న స్టూడెంట్స్ అందరినీ కూడా బొల్లారం పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం జరిగింది. అండ్ అట్లనే మహిపాల్ యాదవ్ని కూడా పట్టుకపోవడం జరిగింది. సో ఒకసారి మనం కాల్ చేద్దాం, మహిపాల్ యాదవ్ వాళ్ళ వైఫ్కి కాల్ చేద్దాము. మరి ఎట్లా ఉంది పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎస్, మైపాల్ యాదవ్ కాల్ చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ వైఫ్ లిఫ్ట్ చేస్తారా ఎట్లా అనేది చూస్తూ ఉన్నాను. అంటే ఇంత దౌర్జన్యమా అనిపిస్తూ ఉన్నది. నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక దాంట్లో చెప్పిండు, వాళ్ళ బాధ ఏందో చూడండి అయ్యా, మంత్రులు పోయి వినతి పత్రాలు తీసుకొని చర్చలు జరపండి అని చెప్తూనే మరోపక్క వీళ్ళందరినీ కూడా అరెస్ట్కి రంగం సిద్ధం చేసిండు. ఈయన మైపాల్ యాదవ్ వేరే ఎవరో ఛానల్ మైక్ పెట్టి అడుగుతూ ఉన్నారు ఏంది పరిస్థితి అని. అక్కడ ఆ ఛానల్లో వాయిస్ ఇస్తూనే ఉన్నాడు, ఎత్తుకపోతూనే ఉన్నాడు. అప్పటికి మొత్తుకుంటూనే ఉన్నాడు ఏమని, అరే మేమయ్యా మేము దాల్చుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మాకు 50 లక్షలు ఖర్చు అయింది, మేము రేవంత్ రెడ్డి అందరు మంత్రులకు నేను తెలుసు, నన్ను కూడా పట్టుకపోతారా అని చెప్పి అంటూనే ఉన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళు ఈ రకంగా బుద్ధి చెప్పినట్టు అయింది అక్కడ. సో ఇంతకన్నా దౌర్భాగ్యం, దౌర్జన్యం ఏమీ లేదు ఇక్కడ ప్రపంచంలో. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? సో మరి వీళ్ళ నిరుద్యోగుల పరిస్థితి ఏంది, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు రిలీజ్ అయ్యి వాళ్ళని వదిలేసిరా, బయటికి తీసుకొచ్చిరా, ఇంకానే పోలీస్ స్టేషన్లో పెట్టిరా అనేది మనకి ఇంకా ఏం తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక దయచేసి చెప్పండి, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఇన్ని రోజులు చాలా బాధ అనిపిస్తూ ఉంది యాక్చువల్గా. ఈ ఏమంటాం సోషల్ మీడియాలలో సీతక్క ఏమంటారు ఎంత బిల్డప్ వీడియోలు పెట్టిరంటే మేమందరం నమ్మినాం. ఇప్పుడు తను ఒక్క వాయిస్ అంటే ఒక వాయిస్ ఇస్తలేదు. డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 మనకెందుకులే అనుకున్నారా, లేకపోతే అందులో కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, పోనీ వాళ్ళ తరపునన్నా అట్లీస్ట్ మాట్లాడాలి కదా, అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేయాలి కదా, అట్లీస్ట్ ఒక లైన్ ఇవ్వాలి కదా. తీన్మార్ మల్లన్న నిన్న ఎక్కడైతే సెక్రటేరియట్లో కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి అండ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కొత్తగా మీరు అందరు గెలిపించుకున్నారు కదా ఏరికోరి పట్టభద్రులు ఓట్లేసి, మరి ఈయన రేవంత్ రెడ్డి గారి పక్కనే కూర్చున్నారు, మంత్రులు అందరూ కూడా కూర్చున్నారు. నిన్న రాత్రి కూడా అందుకే నేను మాట్లాడినా. మరి ఏమైంది, నోట్ల బెల్లంగాడ పెట్టుకుండా తీర్మానం మల్లన్న ఎందుకు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు? మీరు కనుక నిరుద్యోగులకు అన్యాయం చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళు అడిగింది మీరు చేయకపోతే చాలా 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 పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీర్మానం మల్లన్నకి ధైర్యం లేదా? స్క్రీన్ ముందర మాట్లాడింది, మరి రేవంత్ రెడ్డి పక్కన ఉన్నప్పుడు మాట్లాడాలి కదా, చెప్పాలి కదా, సలహా ఇవ్వాలి కదా. లేకపోతే ఈయన సలహా ఇస్తే కూడా ఆయన తీసుకోలేదా? ఎక్కడ పోయినరండి వీళ్ళంతా? ఎక్కడ పోయినరు? ఏమైనరు? ఏం చేస్తున్నారు? నిన్ననే సెక్రటేరియట్లో మీటింగ్ ఇట్లా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూర్చున్నాడు, కూర్చురిగా